ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. ఈ వాక్యం ద్వారా మా జీవితాల్లో ఒక నూతనమైన కార్యాన్ని జరిగించి మమ్మల్ని మీరు పరిశుద్ధపరిచి ప్రభువా మీకోసం సాక్షులుగా మమ్మల్ని జీవింపచేసి ఈ చీకటి లోకములో వెలుగుగా బ్రతకడానికి మీరు కృప చూపించమని మమ్మల్ని మీరు పరిశుద్ధపరిచి పరిశుద్ధులుగా మార్చి పరిపూర్ణులుగా మార్చి మీ నామానికి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధులారా, ఈరోజు అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనాన్ని మనం చదువుకుందాం. పేతురు ద్వారా పరిశుద్ధాత్ముడు ఈ క్రొత్త నిబంధన సంఘానికి ఒక అద్భుతమైన బోధను, సంఘక్రమాన్ని ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. ఈ భూమి మీద అనేక సంఘక్రమాలు మనకు కనిపిస్తున్నాయి, కానీ ఆది అపోస్తుల ద్వారా ఇవ్వబడిన సంఘక్రమం అనేది అది పరలోకానికి నడిపించే క్రమం. ఎవరైతే క్రమమైన భక్తి చేస్తారో వారు మాత్రమే దేవుని రాజ్యానికి వారసులు. అక్రమంగా ఈ రోజున అనేక మంది జీవిస్తున్నారు. దేవుడు అక్రమంగా నడిపించేవాడుగా కాదు, కానీ క్రమముగా నడిపించేవాడే మనం ఆరాధించుచున్న ప్రభువైన యేసుక్రీస్తు. ప్రియులారా, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనములో ఈ విధంగా దేవుని వాక్యం తెలియచేస్తుంది. మొదటిదిగా మారు మనసు పొందండి. పేతురు అంటున్నాడు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. ఇంకొన్ని అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకి తరానికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధ సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగకయుండిరి. ప్రియులారా, ఈ 7 అనుభవాలు అపోస్తుల బోధ ద్వారా మనకు కనిపిస్తూ ఉన్నాయి. క్రొత్త నిబంధనకు పేతురుని దేవుడు ఒక అద్భుతమైన సంఘక్రమాన్ని బోధించడానికి వాడుకున్న ఒక సాధనంగా మనకు కనిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన వారలారా, మొదటి మెట్టు మారు మనస్సు. మారు మనస్సు అనగా మన మనసాక్షి మారాలి. ఎంతవరకు మారాలంటే దేవుని వలె ఉండేటట్లుగా మారాలి. ఏదైనా మనములో ఉన్నప్పుడు ఆదాము అవ్వలు పాపము చేయకముందు వారు దేవుని వలె ఉన్నారు. దేవుని స్వరం విన్నారు. దేవునితో వారు ముఖాముఖిగా మాట్లాడారు. ప్రియులారా, ఆజ్ఞాతి క్రమం అనేది ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు పాపం అనేది వారిలోనికి ఎంటర్ అవ్వడం మనం చూస్తూ ఉన్నాం. అప్పటి నుంచి వారు దేవుని స్వరాన్ని వినలేకపోయారు. ప్రియులారా, ఈరోజున మారు మనసు అనగా మన మనసాక్షి ఎంతవరకు మారాలంటే దేవుని వలె మారేటట్లుగా మారాలి. దేవుని వలె ఉండేటట్లుగా మారాలి. అదే దేవుడు చూస్తున్నటువంటి, దేవుడు కోరుతున్నటువంటి నగ్న సత్యమైనది, దేవుడు ఆశిస్తున్నటువంటి విధానమైనది. దేవుని బిడ్డలారా, మారు మనసు పొందిన తర్వాత బాప్తిస్మం అనేది ప్రభువైన యేసుక్రీస్తు నామములో మనం బాప్తిస్మం పొందాలని వాక్యం తెలియచేస్తుంది. ఈ నామమును తప్ప వేరొక నామమున మనకు రక్షణ లేదు. ప్రియులారా, ఆకాశం అందే కానీ భూమి కిందే కానీ ఏ నామమున మనకు రక్షణ లేదు, కానీ యేసుక్రీస్తు నామములో మాత్రమే మనకు రక్షణ. దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొంది 3వదిగా మనం పరిశుద్ధాత్మను పొందాలని దేవుని వాక్యం తెలియచేస్తుంది. ఎవరైతే పరిశుద్ధాత్మతో నింపబడుతున్నారో వారు క్రీస్తుని పొందుకుంటున్నారు. అప్పుడు వారి జీవితాల్లో క్రీస్తుని వ్యక్తపరుస్తారు. వారి మాటల్లో, వారి క్రియల్లో, వారి అన్ని విషయాల్లో కూడా వారు క్రీస్తుని వ్యక్తపరుస్తారు. అపోస్తలుడైన పౌలు అన్నారు కదా, నేను క్రీస్తు వలె జీవించుచున్నాను కనుక మీరును నన్ను పోలి నడవండని పౌలు గారు మాట్లాడాడు. ప్రియులారా, ఈ చివరి దినాల్లో మనం ఖచ్చితంగా
క్రీస్తు వలె మనం మారాలని దేవుని వాక్యం తెలియచేస్తుంది. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత 4వ అనుభవం, మూర్ఖులకి తరానికి వేరవ్వాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మనలో ప్రవేశిస్తున్నాడో మూర్ఖులైన తరానికి ఆయన పూర్తిగా మనల్ని వేరు చేస్తాడు. లోక సంబంధాలు, లోక బాంధవ్యాలు, శరీరాశ, నేత్రాశ, జీవడంబం, అంతేకాకుండా ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి ఆశ, దురాశ, సమస్తమైనటువంటి స్నేహబంధాల నుంచి పరిశుద్ధాత్ముడు వేరు చేస్తాడు. మూర్ఖులకు తరం నుంచి ఆయన వేరు చేస్తాడు. అపోస్తలుల బోధలో సహవాసంలో ఉండేటట్లుగా చేస్తాడు. ఈరోజు మన సహవాసం ఆది అపోస్తలుల బోధలో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే సాగుతున్నారో, ఎవరైతే అపోస్తలుల బోధ ప్రకారంగా జీవిస్తున్నారో వారితోనే మనం సహవాసం చేయాలి. దుష్ట సాంగత్యం మంచి నడవడికను పాడు చేస్తుంది. కాబట్టి మన సహవాసం ఆది అపోస్తలుల బోధలో ఉన్న వారితో మనం సహవాసం చేయాలి. ఆ తర్వాత రొట్టె విరవాలి. ఏంటి రొట్టె అంటే ప్రభురాత్రి భోజనం. ఆయన శరీరాన్ని తినాలి, ఆయన రక్తాన్ని త్రాగాలి. దేవుని బిడ్డలారా, నా శరీరం తిని నా రక్తం త్రాగిన వాడు నిత్య జీవం గలవాడని వాక్యం చెప్తుంది. అంత్యదినం ముందు నేను వాడిని లేపుదునని కూడా ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనం తిని త్రాగాలి. పాద శుద్ధీకరణ కూడా చేయాలి. ఒకరి పాదాలు ఒకరి కడగాలని ఆ రోజు యేసుక్రీస్తు కూడా స్పష్టంగా మనకి తెలియచేశారు. దేవుని బిడ్డలారా, తర్వాత చివరి మెట్టు ఏంటంటే ఎడతెగక మనం ప్రార్థన చేయాలి. ఈ చివరి దినాల్లో ఎడతెగక మనం ప్రార్థన చేయాలి. దేవుని యొక్క రాకడ సమీపంగా ఉంది కాబట్టి ఎడతెగకుండా మనం ప్రార్థన చేయాలి. ఆ విధంగా ఉండమని ప్రభు సెలవిస్తున్నాడు. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్.